డైలీ టేస్ట్ ది డైలీ. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు ఇవాళ కోలుకున్నాయి. ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి కాస్త కోలుకోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటనపై ఆసక్తి, కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోలు మొగ్గు చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. అటు బంగారం, వెండి ధరలు సైతం పెరిగాయి. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు ఇవాళ లాభాల్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. చెప్పండి సార్ దీనికి సంబంధించి. ఓకే, సెన్సెక్స్ అయితే ఫ్లాట్ గానే ఉంది, 45 పాయింట్లు మైనస్ లోనే నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్, సిల్వర్ మాత్రం పాజిటివ్ లోనే ఉన్నాయి. సిల్వర్ మాత్రం ఇప్పుడు 3000 దాకా పెరిగింది. కొన్ని వెబ్సైట్లు అయితే 3000 అంటే ఆల్ టైమ్ వరల్డ్ మార్కెట్ లో ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది సిల్వర్. మన ఇక్కడ 3000 పెరగడం జరిగింది. కొన్ని వెబ్సైట్లు 2 లక్షలు దాటి చూపిస్తున్నాయి. 2,07,000 ఆల్ టైమ్ హై లోకి వెళ్ళినట్టు, అంటే లోకల్ గా గోల్డ్ రేటు. ఇక మామూలుగా అక్కడ వరల్డ్ మార్కెట్ లో వచ్చేటప్పటికి గోల్డ్ పాజిటివ్ లోనే ఉంది, కాకపోతే ఆల్ టైమ్ హైకి కాదు. సిల్వర్ మాత్రం ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సిల్వర్ వచ్చి మనకి చెప్తున్నా 61.85 ఉంది, 62.018 అనమాట ఆల్ టైమ్ హై ఈ రోజు జరిగింది అది. అందుకని ఒకటే మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ ఉందో దానికోసమే మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. కాకపోతే వాళ్ళు మళ్ళీ సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. గోల్డ్ కూడా ఫ్లాట్ గానే ఉంది. గోల్డ్ అయితే పెద్దగా లేదు, మామూలుగా ఫ్లాట్ గానే ఉంది. మనం చూడవలసింది ఏమిటి అంటే ఏం జరుగుతుంది అనేది. అయితే కొలంబియాలో ఒక మైన్స్ కనుగొనటం జరిగింది. ఈ కొలంబియా ఏంటిదంటే సౌత్ అమెరికాలో ఉంటుంది ఇది. అక్కడ ఒక మైన్స్ బయటపడటంతో కొంచెం మరి రేపు వెళ్ళిండి ఎక్కడో ఒక దగ్గర నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి కొంచెం అంటే అది రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా సౌత్ అమెరికాలో ఒక దేశం దగ్గర ఉంటది అనమాట. దానికి పక్కన వెనిజులా, బ్రెజిల్ అవన్నీ ఉంటది అనమాట. అక్కడ ఒక మైన్స్ కనుగొనటం జరిగింది. ఆ మైన్స్ నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ కి వస్తుంది అనేది వార్త. దాంతో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోల్డ్ మైన్స్ సుమారుగా చైనాలో 3 మైన్స్, ఒకటి ఆస్ట్రేలియాలో, ఒకటి లేటెస్ట్ గా సౌత్ అమెరికా కొలంబియాలో ఒక మైన్స్ లేటెస్ట్ రాత్రికి వచ్చిన మన న్యూస్. అయితే వీటన్నిటితోటి రాబోయే రోజుల్లో కొంచెం గోల్డ్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. కానీ సిల్వర్ మాత్రం అలానే ఉంది డిమాండ్. ఈ రోజు ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఈ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ ఏదైతే ఉందో నిన్న ఇవాళ జరుగుతున్నాయి చర్చలు. వాళ్ళు అనౌన్స్ చేయడమే తరువాయి. ఈ అనౌన్స్ చేయడం కూడా 25 పైసలు తగ్గిస్తారు అనేది ఒక వార్త. దాంతో కొంచెం పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది గోల్డ్, సిల్వర్. ఇప్పుడు ఒకవేళ తగ్గించినాక పెరిగే అవకాశాలు ఉంటాయి. రెండోది మధ్యలో ఎక్కడన్నా కరెక్షన్ వచ్చినా ఓవరాల్ గా మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. వీటన్నిటితో కంటే కూడా మళ్ళీ నెక్స్ట్ కాపర్ కి ఎక్కువ ఫ్యూచర్ కనపడుతుంది. ఇవాళ 11 రూపాయలు 40 పైసలు. అంటే ఒక రోజు పెంచడం, ఒక రోజు తగ్గటం, తగ్గినప్పుడు తగ్గటం, పెరిగేటప్పుడు ఎక్కువ పెరగటం జరుగుతుంది. అందుకని మన పని ఎవరైతే గోల్డ్, సిల్వర్ ఈ కమోడిటీస్ అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారో కాపర్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, సిల్వర్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. ఎందుకు అంటే 1 ఇయర్ లో గోల్డ్ 60% పెరిగితే సిల్వర్ 1 టైం వచ్చేసింది, 1 రూపీ వచ్చేసింది. ఇప్పుడు కాపర్ 2026లో బాగా వస్తుంది. గోల్డ్ కొంచెం ఫ్లాట్ గానే ఉండే అవకాశాలే ఉన్నాయి, పెద్దగా పెరగకపోవచ్చు. ఎందుకంటే గోల్డ్ మైన్స్ 5 బయటపడ్డాయి. ఒకటి ఆస్ట్రేలియాలో, ఒకటి అమెరికాలో, సౌత్ అమెరికా, ఈస్ట్ ఆస్ట్రేలియా, మళ్ళీ ప్లస్ చైనాలో. అయితే ఇప్పుడు వరల్డ్ లో ఒకప్పుడు మనం అనుకునేది ఏంటి, వరల్డ్ ఫేమస్ అంటే ఎవరు లీడింగ్ అంటే అమెరికా, రష్యానే. ఇప్పుడు చైనా బీట్ చేయబోతుంది. వాళ్ళిద్దరిని దాటి పైకి పోయే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఎకానమీలో స్ట్రాంగ్ అవుతుంది చైనా. రేపు రాబోయే రోజుల్లో చైనా మైన్స్ బయటపడి ప్రొడక్షన్ బయటకు వస్తే వాళ్లే వరల్డ్ ని లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ ఏవైతే న్యూస్ ఉన్నాయో మనం చూడవలసిందల్లా కూడా వరల్డ్ ని బేస్ చేసుకొని ఏవైతే మార్కెట్లు జరుగుతూ ఉంటాయో మనం దాంతోనే పోవాలి. మన మార్కెట్లు వచ్చి ఇవాళ ఇప్పుడు ఫ్లాట్ గానే ఉన్నాయి.
ఇక మళ్ళీ మనకి ఈవెంట్స్ అంటూ పెద్దగా ఏం లేవు మన మార్కెట్లకి. మన మార్కెట్లో ఈవెంట్స్ ఏమిటి అంటే ఫెడరల్ మన వడ్డీ రేట్ల డెసిషన్ అయిపోయింది శుక్రవారం. మళ్ళీ పుతిన్ పర్యటన అయిపోయింది. కాకపోతే ఈ అమెరికాలో వడ్డీ రేట్లను బట్టి కూడా మన మార్కెట్ పాజిటివ్ ఉంటది. ఎందుకోసము అంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్ముతూ వచ్చారు. ఈ అమెరికా వడ్డీ రేట్ల డెసిషన్ బట్టి ఈ ఎఫ్ఐఎల్ కనుక ఎక్కడైతే అమ్మటం ఆపుతారో అంటే అప్పుడు మన మార్కెట్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అదొకటి. ఇక రెండోది ఇంకొక 4 రోజులు అయితే 15 డిసెంబర్ కి ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే నెక్స్ట్ మండే, ఇప్పుడు మనం వెన్స్డే ఉంది వాళ్ళ, నెక్స్ట్ మండేకి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏంటంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ కోసానికి అడ్వాన్స్ ట్యాక్స్ ఏ కంపెనీలు ఏ సెక్టార్లు పెరిగినాయి అనే దాని మీద అంటే ఎక్కువ కట్టినాయి అనే దాని మీద ఆ కంపెనీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ వైజాగ్ లో సిఐఎస్ సదస్సు తోటి వాళ్ళు 13,95,000 కోట్లు మొబిలైజ్ చేసేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ హైదరాబాద్ లో నిన్న మొన్న గ్లోబల్ సమ్మిట్ తోటి 3,95,000 కోట్లు మొబిలైజ్ చేయడం జరిగింది. అంటే ఏ కంపెనీలకు ఏ సెక్టార్లకి ఏ వాళ్ళు ఎంతెంత ఇన్వెస్ట్ చేసేటు. అందులో చాలా వరకు ఏవైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి అవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఎంకరేజ్ చేయలేము, ఎందుకంటే అవి ఇక్కడ లిస్టింగ్ ఉండవు కాబట్టి. కాకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ కంపెనీలు ఒక్కొక్క కంపెనీ 1000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు 1,500 కోట్లు ఇట్లా ఏవైతే ఎంత క్యాపిటల్ పెట్టుబడి పెట్టి మన తెలంగాణలో ఇండస్ట్రీస్ పెడతాయో ఆ కంపెనీలని మనం ఫాలో అప్ చేయాలి. అవి బాగా మూవ్మెంట్ అయితే అవి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అయితాయో ఆటోమేటిక్ గా ఆ షేర్లు అన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక మనం చూడవలసిందల్లా సింపుల్ గా ఏంటిదంటే ఎప్పటికప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ ఎవరైతే వీడియో వింటున్నారో చూస్తున్నారో డైలీ రెగ్యులర్ గా ఫాలో అవుతారో అనుకోండి, కరెంట్ అఫైర్స్ మెయిన్ అన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్ ఏముంటుంది అంటే ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటిది మన కొలంబియాలో ఒక మైన్స్ బయటకు వచ్చింది అనేది, ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ మార్కెట్ ని డీల్ చేస్తాయి. ఇక వీటితో పాటు న్యూస్ ఉంటుంది. ఈ న్యూస్ ఏంటిది అంటే ఉదాహరణకి కొన్ని ఉన్నాయి. హైవే ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ ఉంది, దానికి లెటర్ ఆఫ్ అలాట్మెంట్ రావడం జరిగింది. అవార్డు 328 కోట్లు. ఏపీలో చిలకలూరిపేట నుంచి విజయవాడ వరకు ఒక హైవే వేయాలి, దానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది 328 కోట్ల రూపాయలు. ఇట్లా ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఉన్నాయి. ఎన్ఎల్సి ఇండియా ఉంది, అది జాయింట్ వెంచరు నైవేలి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తోటి ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఆ పవర్ ప్రాజెక్ట్ తోటి వాళ్ళు టైఅప్ చేయడం జరిగింది. తర్వాత స్ట్రాట్ మౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఉంది, అది కంపెనీ ఎక్వైర్ చేయడం జరిగింది 99%. స్ట్రాట్ మౌంట్ కోల్ అండ్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని. తర్వాత జీపీటీ ఇన్ఫ్రా L1 బిడ్డర్ రావడం జరిగింది 199.17 కోట్లు. ఎస్ఈపిసి అనే కంపెనీ ఉంది, జాయింట్ వెంచరు LOA లెటర్ ఆఫ్ అలాట్మెంట్ లెటర్ ఆఫ్ అవార్డు 2 ఒకటే పదం 86 కోట్లు. న్యూ సివిల్ బీహార్ ఎయిర్పోర్ట్ లో పాట్నా అన్నమాట, దాన్ని డెవలప్ చేయాలి. తర్వాత గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఉంది, అది 150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది డైరీ ఫామ్ కోసం. అది 40 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి కొనడం జరిగింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉంది, మనం ఇప్పుడు ఎల్జీ ఏదైతే కంపెనీ ఉందో టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు, వాళ్ళు కొత్తగా ఒకటి వాషింగ్ మిషన్లు మోడల్ లాంచ్ చేయడం జరిగింది. అందులోనే 9 మోడల్స్ కూడా అంటే లేటెస్ట్ గా కొత్త మోడల్స్ లాంచ్ చేయడం. తర్వాత టాటా పవర్ వచ్చి 400 kV రిషికేష్ లో ఒకటి ట్రాన్స్మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జాగిల్ ప్రీపెయిడ్ కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 100% స్టేకు ఈ గ్రీన్ ఎడ్జ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాని సబ్సిడరీ కంపెనీనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. మళ్ళీ జాగిల్ ప్రీపెయిడ్ ఎక్వైర్ చేయడం జరిగింది రియో మనీ అనే కంపెనీని 22 కోట్ల రూపాయలకి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇటువంటి ఏవైతే న్యూస్ ఉన్నాయో ఆ న్యూస్ ని మనం కనుక ఫాలో కాగలిగితే కరెంట్ అఫైర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సిఐ సదస్సు పెట్టారు వైజాగ్ లో, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. ఇలా ప్రతి రాష్ట్రం వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముందునే అని చెప్పేసి మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా ఇట్లా సమ్మిట్లు పెడతారు. పెట్టేసి ఎంఎన్సీ కంపెనీలు అనుకోండి, ఇండియా కంపెనీలు అనుకోండి, ఆదాని ఇట్లా ఇప్పుడు ఆదాని వాళ్ళు కూడా నిన్న టైఅప్ ఏదో జరిగింది. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఆ కంపెనీలన్నీ కూడా గ్రోత్ ఉండబోతాయి అనేది ఒకటి తెలుస్తుంది. ఇక రెండోది, లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వాలు మారిపోయినాయో వీళ్ళు దావోస్కి వెళ్ళి దావోస్ లో అక్కడ చర్చలు అంటే అక్కడ సమ్మిట్లు పెట్టడం.
పెట్టేసి అక్కడి నుంచి ఫండ్స్ బాగా మొబిలైజ్ చేయడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్ ఏదైతే ఉందో పాజిటివే అన్నమాట. ఎందుకు పాజిటివ్ అంటే ఏ కంపెనీలు ఏ సెక్టార్లకి ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తారు, ఆ కంపెనీ ప్రాఫిట్ లో ఉందా, అది దానికి సబ్సిడీలు ఉన్నాయా, ఇవన్నిటికంటే ముందు మనకి జిఎస్టీ తగ్గించడం, సేల్స్ పెరగటం, ప్రొడక్షన్ పెరగటం, ఈ ప్రొడక్షన్ సేల్స్ పెరిగిన తర్వాత ఇన్ఫ్లేషన్ తగ్గటం, ఇన్ఫ్లేషన్ కూడా డిఫ్లేషన్ లోకి అంటే మైనస్ లోకి వెళ్ళిపోవటం. ఇంకొకటి ఎవరైతే ఇప్పుడు ఎకానమీ అంటే మనది ఎకానమీ బాగుంటుంది అనేది గెస్ చేయటం, వడ్డీ రేట్లు తగ్గించడం, హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు పెరగటం. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో రియల్ ఎస్టేట్ సెక్టార్ లో హౌసింగ్ దానికి ఎక్కువ కొనుక్కోవడం జరుగుతుంది. దాంతో బ్యాంకులు అప్పులు ఇవ్వడం జరుగుతుంది, బ్యాంకింగ్ సెక్టార్ బాగుంటది, ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా అందరూ ఈఎంఐలు మీద ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, బీకామ్ అయిపోయింది, లేదు బీటెక్ అయిపోయింది అనగానే క్యాంపస్ సెలక్షన్ లో మంచి ప్యాకేజీలు ఉంటాయి. ముందు 4-5 లక్షల ప్యాకేజ్ తోటి తర్వాత విత్ ఇన్ 1 year 1.5 2 years లోనే 2 times 3 times ప్యాకేజీలు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈఎంఐ ద్వారా వాళ్ళ అమ్మ నాన్నకి అనుకోండి, వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏవైతే కావాల్సినవి అన్ని కొనేస్తారు, వడ్డీ రేట్లు తక్కువనే కాబట్టి. అంటే దాంతో ఏమైతుంది, ఎకానమీ బాగుంది, గ్రోత్ ఉంది. ఇంకొకటి మెయిన్, నిన్న ఒక న్యూస్ ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది, మన బియ్యం ఏదైతే ఉందో ఆ ఎక్స్పోర్ట్స్ మీద కొంచెం ఉంది. అయితే ఇది ఎక్కడో ఒక దగ్గర చర్చలు జరుగుతాయి. ఇక ఎందుకోసం అంటే ఇప్పుడు పుతిన్ మన ఇండియా పర్యటన జరిగింది, చైనా తోటి ఏవైతే ఉన్నాయో డీల్స్ జరుగుతున్నాయి మనవి, అవన్నీ ఏవైతే జరిగినప్పుడు అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు జరిగి అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 2026 జనవరి నుంచి మళ్ళీ మన మార్కెట్లు అంటే అక్కడ ఇప్పుడు ఈ మంత్ మాత్రం కొంచెం ఫ్లాట్ గానే ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ అమెరికాలో క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ ఏదైతే ఉందో క్రిస్మస్ హాలిడేస్ అనుకోండి, ఇయర్ అండ్ హాలిడేస్ అనుకోండి, ఎవరెవరైతే ఉంటే అంత హాలిడే మూడ్ లో ఉంటుంది. కాబట్టి మార్కెట్లు మామూలుగానే ఉంటాయి, ఫ్లాట్ గానే ఉంటాయి. ఒక ఈవెంట్ ఏంటిది అంటే వడ్డీ రేట్లది, అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ తప్ప ఈవెంట్ ఇంకేం లేవు. తర్వాత ఈ మంత్ అంతా మామూలుగానే ఉంటది. మళ్ళీ జనవరి నుంచి మన ఇండియాలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. జనవరి నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాలో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ లోపలనే మన ఇండియా అమెరికా ఈ ట్రేడ్ డీల్ క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జనవరి నుంచి ఏదైతే ఉందో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఎకానమీకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవన్నీ డెసిషన్ తీసుకుంటారు. మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి జనవరి నుంచి. అప్పటి నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి కొంచెం డౌన్ అయింది, మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోతుంది. మనం ఎప్పుడు చూసినా గానీ ఏదో ఒక రీజన్ తోటి ఆల్ టైమ్ హై అంటున్నాం. అంతకుముందు అక్టోబర్ 20 నాడు చూస్తే గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హై అన్నాం, మళ్ళీ తగ్గినాయి. మళ్ళీ ఈ రోజు సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, గోల్డ్ ఇంకా దగ్గరలో ఉంది ఆల్ టైమ్ హైకి. మన మార్కెట్ వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది, మళ్ళీ కొంచెం డౌన్. అంటే మన ఎన్ఎస్సీ అనుకోండి, నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, బిఎస్సీ సెన్సెక్స్ అనుకోండి, అన్ని ఆల్ టైమ్ హైకి పోయినాయి, మళ్ళీ కొంచెం డౌన్ అయినాయి. మళ్ళీ జనవరిలో ఏం చేస్తాయి, మళ్ళీ అన్ని ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీటన్నిటికంటే ముందు ఎఫ్ఐలు సెల్లింగ్ బాగా జరుగుతుంది. అది కనుక ఎక్కడో కనుక అయినా, ఎక్కడో కనుక న్యూట్రల్ గా ఉన్నా, మళ్ళీ వాళ్ళు కనుక బయింగ్ లోకి వస్తే మళ్ళీ మన మార్కెట్ లో మామూలుగా ఉండదు, పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడే లోపలనే మళ్ళీ సిల్వర్ కూడా బాగా పెరగడం జరిగింది. మామూలుగా 3000 పైన కిలోకి. అంటే ఎంత పెరుగుతుంది అనేది గెస్ చేయొచ్చు అనమాట. తెల్లారేపాటికి పెరిగిపోతున్నాయి. అంతకుముందు మాదిరే ఇప్పుడు సిల్వర్ వర్క్ అయితే పాజిటివ్ లోనే ఉంది. మెయిన్ మనం చూడవలసింది ఏంటంటే 62.045 ఇప్పుడే వచ్చింది అనమాట. అది ఏది ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై, ఏది సిల్వర్. అయితే ఇప్పుడు వడ్డీ రేట్ల డెసిషన్ అయినాక ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు తగ్గిస్తారు కాబట్టి. సత్యనారాయణ గారు, 2025లో మార్కెట్ పెద్దగా గ్రోత్ అయితే కనిపించలేదు, మరి 2026లో ఎలా ఉండొచ్చు అంటారు? ఎందుకు గ్రోత్ లేదు? ఆల్ టైమ్ హైకి పోయింది కదా మొన్ననే, మన మార్కెట్ లో ఆల్ టైమ్ హైకి పోయింది. కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు కరెక్ట్ గా డిసెంబర్ 1వ తారీఖు నాడు 86,159 ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై. ఏది బిఎస్సీ సెన్సెక్స్, బ్యాంకులు పోయినాయి, ఎన్ఎస్సీ పోయింది. కాకపోతే మిగిలిన షేర్ మార్కెట్ లో 2 రకాలు ఉంటది. నిఫ్టీ పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది, కానీ షేర్లు పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే ఓన్లీ ఆ నిఫ్టీ వరకు ఏదైతే ఆ సెన్సెక్స్ లో వెయిటేజ్ ఉన్నాయో అవి పెరగడం తోటి సెన్సెక్స్, నిఫ్టీ పెరిగింది. చాలా మందికి మీరన్న అనుమానం వస్తుంది, మార్కెట్ పెరిగింది, ఆల్ టైమ్ హై అంటారు, లైఫ్ టైమ్ హై అంటారు, కానీ మన దగ్గర ఉన్నటువంటి షేర్లు పెరగలేదు. ఎందుకు పెరగలేదు అనే దానికి 2 రీజన్లు 3 రీజన్లు ఉంటుంది. ఒకటో ఈ సెన్సెక్స్ లో లేకుండా మన దగ్గర ఉండి ఉంటాయి. మార్కెట్ పెరిగినా మన దగ్గర పెరగలేదు మన షేర్లు. మార్కెట్ తగ్గితే మాత్రం మన షేర్లు ముందే తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే సుమారుగా రోజు
5,000 కంపెనీల వరకు ట్రేడ్ అవుతాయి బిఎస్సిలో. ఎన్ఎస్సిలో అయితే 3,000 కంపెనీల వరకు ట్రేడ్ అవుతాయి. మన దగ్గర ఉండేటటువంటి అందరు కూడా ఎక్కువ శాతం ఈ పెన్నీ స్టాక్స్ అంటే తక్కువ ధరయే ఎత్తుకుతారు. ఈ తక్కువ ధర వెతికి ఏదైతే ఉంటాయో ఈ తక్కువ ప్రైస్ ఉన్నటువంటి రేట్లు ఉన్నటువంటి షేర్లు ఏమైతుంది అంటే మార్కెట్ పెరిగినప్పుడు బాగానే ఉంటాయి కానీ పడ్డప్పుడు ఒకసారి పడతాయి, ఇక మళ్ళీ పెరగవాయి. అంటే పెరిగినప్పుడు ఈ ప్రమోటర్లు అనుకోండి, లేకపోతే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కానీ హెచ్ఎన్ఐలు అంటాం, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, యాంకర్ ఇన్వెస్టర్స్, వాళ్ళందరూ హైలో మనకి అన్లోడ్ చేస్తారు. అక్కడ బాటంకి వచ్చినాక వాళ్ళు కొనుక్కుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు, తక్కువలో ఉందని పెరుగుతుందని చూస్తారు, అప్పుడు కొనరు. బాగా పెరిగిన తర్వాత కొనుక్కుంటారు. తర్వాత తగ్గిపోయినాక ఇక లాస్ అయిపోతుంది, నాకు లాభం రావట్లేదని అమ్మేస్తారు. అందుకని ఎక్కువ శాతం అందరి పోర్ట్ఫోలియోలు ఎలా ఉంటాయి అంటే ఇలానే ఉంటాయి. ఇంకొకటి ఏంటిది, ఎప్పటికప్పుడు ఈ పోర్ట్ఫోలియోలు కూడా చేంజ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఏ సెక్టార్లు బెనిఫిట్ అవుతున్నాయి, అంటే జిఎస్టీలో ఏ బెనిఫిట్ అయినది, గవర్నమెంట్ సబ్సిడీలు దేనికి ఇస్తుంది, లేకపోతే ఇప్పుడు ఏవైతే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఒక్కసారికి బియ్యం ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది, అక్కడ ఆంక్షలు పెట్టిండు ట్రంప్ అనగానే ఎక్స్పోర్ట్స్ కు సంబంధించిన ఈ బియ్యం కంపెనీలన్నీ కూడా ఫాలో అయినాయి. మళ్ళీ వీటితో పాటు అంతకుముందే మన ఎక్స్పోర్ట్స్ అన్ని కంపెనీలు ఏవైతే జరుగుతున్నాయో వేరే దేశాలకి మనం ప్లాన్ చేసినాం, కానీ అంతగా ఉండదు అన్నట్టు. మిగతా దేశాలన్నీ ఒక వర్షన్, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగలిగితేనే మన కంపెనీలన్నీ కూడా ఎక్కువ గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదేదో అయ్యేంత వరకు మన దగ్గర ఏవైతే మీరు అన్నట్టు షేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువలో ఉన్నాయి. కాకపోతే వాల్యూ కనుక ఉన్న వాళ్ళైతే 2026లో వాళ్ళకి వచ్చేస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.